గెలుపే లక్ష్యంగా ఏకోన్ముఖంగా ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ఎప్పుడు ఫిడేలు వాయించకుండా ప్రజల్లోనే ఉంటూ తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీరో చక్రవర్తి అని ఎవరు అనట్లేదు. ఏమంటున్నారు? అందరూ హీరో అంటున్నారు. కాబట్టి ఫిడేలు వాయిస్తే ప్రజా సమస్యలు లేవంటే ఏమంటారు? కాబట్టి ఏది ఏమైనా రానున్నది వైసీపీ గవర్నమెంట్. సామాన్యుడు ఆనంద తాండవం చేసేటటువంటిది ఏమిటి అంటే కలర్ఫుల్ మేనిఫెస్టోల్ని చూసి అతిగా ఆవేశపడి అతిగా ఆశపడితే 5 సంవత్సరాలు అల్లాడిపోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రజా వ్యతిరేకత కాబట్టి ఇక్కడ మనం ఏమిటి అంటే వైసీపీ నేతలు ఇళ్లలోంచి బయటకు వస్తే అరెస్ట్ చేసేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి. ఏమిటి అంటే పెద్ద ప్రభుత్వ అధికారుల మెప్పులు పొందడానికి వెంటనే వైసీపీ నేతల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అవసరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వనందుకు కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితులు గమనించాం. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ నేతలు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్. భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో, అలాగే రోజా గారు నగర్లో, ఈయన చెవిరెడ్డి గారు రకరకాలైనటువంటి రీతుల్లో అరెస్ట్ అవుతూ ఉన్నారు. మాన్యువల్ చదువుకుని పోలీసులు అతిగా ప్రవర్తించకుండా ధర్మబద్ధంగా కొండవీటి సింహం, అలాగే బొబ్బిలి పులి, అలాగే జస్టిస్ చౌదరి మొదలైన సినిమాలు తెచ్చి ఆవేశం తెచ్చుకుని చక్కగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే మరీ మంచిది అని తెలుసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గమ్ముని వెంటనే మాత్రం అన్నింటిలోనూ కూడా వెళ్ళిపోకూడదు. బస్సు ప్రమాద బాధితుల్ని పరామర్శించినప్పుడు ఆ మంగళం అంతా ఈయన నెత్తి మీద పడింది. ఆర్కే గారు కానీ పొన్నవోలు కానీ వీళ్ళిద్దరూ అందరూ తప్పుకుని వాళ్ళిద్దరి మీదే మొత్తం కేసు పడేట్లా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సంయమనంతో ఉండాలి. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ ఒక్కటిగా ఉండాలి. అలాగే వస్తున్నటువంటి మిత్రులందరినీ కూడా కలుపుకోవాలి. రాజకీయ పార్టీలో రాజకీయాలే చర్చిస్తారు. ఏమిటి అంటే పంచాంగాల్లో ఉన్నవి బయట అమ్ముతారు కాబట్టి మీరు కూడా ఎక్కడ పడితే అక్కడే చదువుకుని తెలుసుకుంటారు. ఇది రాజకీయ పంచాంగం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చేసేటటువంటి విన్నపం ఏమిటి అంటే గ్రహాల రీత్యా వస్తున్నటువంటి మిత్రులందరినీ కలుపుకోండి, ఎవరిని కూడా కాదనద్దు. అలాగే ఫ్యాన్ చూస్తుంటే స్టార్ లా కనపడుతోంది, స్టారే ఫ్యాన్ లా కనపడుతోంది. కాబట్టి నార్త్ స్టార్ అనేటటువంటిది ఏదైనా సౌత్ స్టార్ అయినా ఈ జగన్ పార్టీ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. వైసీపీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితుల్లో జాతకంలో బ్రహ్మాండమైనటువంటి రాజయోగాలు అనేటువంటివి ఉన్నాయి. కాకపోతే గోచార రీత్యా కొద్ది రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శాంత్యాదులతో అన్నీ కూడా అధిగమించవచ్చు. అలాగే పార్టీ కార్యకర్తలు కానీ అలాగే పార్టీ నాయకులు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కొంతమందిని ప్రత్యేకంగా ఒక ముద్ర వేస్తున్నారు. రోజా గారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రజా సమస్యలను బ్రహ్మాండంగా మాట్లాడతారు. కానీ ఆవిడని ఒక లేడీ కబాలీగా, ఒక ఆవేశపరురాలిగా గమనిస్తూ చిత్రీకరిస్తున్నారు. అలాంటి ట్రాప్లో పడకుండా సంయమనంతో ఎదరికి వెళ్ళాలి. రానున్నటువంటి ఆగస్టు దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 2 కళ్ళ సిద్ధాంతము అనేటటువంటిది ఎప్పటికీ స్వాగతించాలి. 2 కళ్ళు సమానంగా చూస్తుంటే ఒక కన్ను పెద్దదిగా ఒక కన్ను చిన్నదిగా ఉంటేనే ఇబ్బంది. కాబట్టి ప్రతిపక్షాలకు కూడా మనకి అన్ని చోట్ల సమానమైనటువంటి అవకాశాలు అసెంబ్లీ మొదలైనటువంటి వాటిల్లో వచ్చి పరమేశ్వరుడు అందరినీ కూడా అనుగ్రహించాలి. ప్రతిపక్షాలకు కూడా పాలక పక్షంగా మారేటటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు కల్పించాలని ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే గ్రహాలు అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి గ్రహ మార్పుల వల్ల మనకి సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో మనం ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా హే విలంబి అంటే విలంబము అంటే ఆలస్యం. కాబట్టి ఎవరు కూడా ఏ పని ఆలస్యం చేయొద్దు. కాబట్టి ఆలస్యం లేకుండా మరి అతి తొందర పనికిరాదు. అతి తొందర కనుక ఉంటే అందరూ తలో మాట చెప్తారు, మనం వెళ్ళేప్పటికి మంగళం మన నెత్తిమి పడుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అందరూ సంయమనంతో టైమింగ్ అనేటటువంటిది బాగా నేర్చుకుని ఆ టైమింగ్లో ప్రతి వాళ్ళు కూడా పనులు చేసుకుని విలంబం లేకుండా కాలోహి దురతిక్రమ, కాలాన్ని అతిక్రమించడం అనేటటువంటిది ఎవరి వల్ల కాదు.
కాబట్టి ఈశ్వరో నిత్యకాలాత్మ అన్నారు. ఆ కాలం పరమేశ్వర స్వరూపం. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఆయన భాషలోనే తెలుగు కాంగ్రెస్ కేసులు ఏమాత్రం కూడా నిలబడవు, అన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుంది. ఆయన కడిగిన ముచ్చల్లా మహోన్నతమైనటువంటి రాజన్న బిడ్డకి తగినటువంటి బిడ్డగా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుత్తదు జనుల. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చేటటువంటి కానుక ఏమిటి అంటే సర్వ విధాల పార్టీని గెలిపించడం. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గెలవకపోతే మన తెలివి తక్కువతనం అవుతుంది. అందరూ కూడా తెలివిగా ప్రవర్తిస్తూ బ్రహ్మాండమైనటువంటి రీతిలో పురోగమించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా రాష్ట్రంలో పరిపాలన అనేటటువంటిది అనేక రకాలుగా కనపడుతోంది. కొంతమంది అది అమరావతి భాగభాగ్యాలతో తొలతూగుతోందంటే, ఇంకోళ్ళు దరిద్రం కొట్టుమిట్టాడుతోంది, ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేశారు. పోలవరం అలాగే విఆర్ఓలు మొదలైనటువంటి సమస్యలన్నీ కూడా 2019లోనే వాళ్ళకి బ్రహ్మాండమైన పరిష్కారం జరుగుతుంది అని అంటున్నారు. అలాగే కనపడుతూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం ప్రస్తుత పాలకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరిపాలన చేస్తున్నారు. ఆయన యొక్క క్యాబినెట్లోకి ఆయన యొక్క కుమారుడైనటువంటి లోకేష్ గారు కూడా వస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి మనకి అర్థమవుతున్నటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారు, ఆయన కుమారుడైనటువంటి కేటీఆర్ గారు క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి చంద్రశేఖరరావు గారి కంటే కూడా దూసుకుపోతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఎందువల్ల అంటే ఆయనే మొత్తం తానే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఇప్పుడు చేరబోతున్నటువంటి లోకేష్ గారు కూడా వస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రుడు ఆయన పేరు కాబట్టి సన్ వస్తున్నారు. కాబట్టి సన్ వచ్చేటప్పటికి చంద్రమండలం అలా సూర్యమండలం అవుతుంది. సూర్యుడు తనంతట తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి పవర్ పాలిటిక్స్ అంతా కూడా సన్నులతోనే నడుస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో పరిపాలన అనేటటువంటిది ఎలా ఉంది అనేటటువంటిది వచ్చే సంవత్సరం తెలుసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా సన్నుతోనే మొత్తం పాలిటిక్స్ అన్ని కూడా తిరుగుతాయి. చంద్రుడు పక్కనే ఉంటారు, ఇక్కడ కేసీఆర్ గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చేటటువంటి వాళ్ళు తన వైపుకు తిప్పుకోవడం, తనే ప్రధానమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెడతారు. కానీ ఇప్పుడు మనం ఇంకొకటి తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అద్వానీ గారు అయ్యేటటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది. అలాగే మురళీ మనోహర్ జోషి గారు ఉప రాష్ట్రపతిగా కానీ ఆయన కనుక ఇవ్వకపోతే తెలుగు రాష్ట్రాల నుంచి 2 మాటల మాంత్రికులు వాళ్ళల్లో ఎవరైనా అయ్యేందుకు అవకాశం ఉంది. వాళ్ళైనప్పటికీ కూడా మనకు ఆనందమే. స్పెషల్ స్టేటస్ మాత్రం వస్తే అంతే చాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర